ఈ పెళ్లి మీ ఇంట్లో పెళ్లిగా భావించి ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. అలాగే మిగతా విషయాలు నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఏమైంది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? మా ఫ్రెండ్ చక్రి వాళ్ళ ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చిందట. సిటీ హాస్పిటల్ చేర్పించారట. ఫోన్ వచ్చింది. అరే ఇప్పుడు ఎలా? వెంటనే అందరూ సిటీకి వెళ్ళి ఆయన పొజిషన్ చూసి రేపు ఉదయానికల్లా వచ్చేస్తాం అన్నయ్య. ఏంట్రా ఇది? ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలనుకున్నాం, మిస్ అయింది. కనీసం నా పెళ్లి టైంలోనైనా నువ్వు లేకపోతే బాగుండదు. ఖచ్చితంగా ముహూర్త టైంకి వచ్చాయి. అలాగే. మామయ్యకి మాత్రం ఇవేమీ తెలియకూడదు. తొందరగా వచ్చాయి. డబ్బు ఏదైనా అవసరం అయితే తీసుకెళ్ళి. అవసరం లేదన్నయ్య, వస్తాను. సరే. ఏంట్రా విజయ్ది, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మీ అన్నయ్య చేసుకోవడం ఏమిటి? అరే అసలు అన్నయ్యకి మీ ప్రేమ విషయం తెలుసా? తెలిస్తే ఆయన చేసుకుంటాడ్రా. అసలు ఎందుకు ఇలా జరిగిందో చెప్పరా? అదంతా ఒక పెద్ద కథ, తర్వాత చెప్తాను. మీరు వెంటనే సిటీకి వెళ్ళిపోండి. ఈ పెళ్లిలో మీరుంటాం అంత మంచిది కాదు. కమాన్ హరియా. నో, మేము వెళ్ళాం. నీ విషయం మొత్తం మీ అన్నయ్యకి చెప్పి నీకు శిల్పకు పెళ్లి చేయించి. నోర్మి, నన్ను శిల్పని కలిపి మాట్లాడామంటే ప్రాణం తీస్తాను. శిల్పని నిన్ను మే కలిపిదేంట్రా? ఇద్దరు కలిసి తిరగలేదా? లేదు. కలిసి బ్రతకాలనుకోలేదా? లేదు. అసలు ప్రేమించుకోనే లేదా? లేదు లేదు లేదు. గెట్ లాస్ట్. పదండి. మరి ఇదేం చేయమంటావురా? దీని ఎందుకు తెచ్చావు ఇక్కడికి? నీకు ప్రజెంట్ చేద్దామని. ముందు దానికి కాల్చి పారేస్తాను. ఏంట్రా షాక్? మీ బతుకులు బజార్న పడాలంటే ఈ ఆల్బమ్ మా దగ్గరే ఉండాలి. ఇదిగో చూడండి, ఈ ఫోటోను చూడండి. తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని కృష్ణబాబు పెళ్లి చేసుకోబోతున్నాడు. బాగా చూడండి. ఒరే, మన విజయబాబుని నన్నగా ఇల్లుడు ఎప్పుడంట? అదే నాకు అర్థం కావటం లేదురా. ఏంట్రా పనులు మానేసి మీటింగ్ పెట్టారు? నిన్నటి నుంచి విజయబాబు కనిపించడం లేదండి. రాయుడు గారు వాడి తమ్ముడు నిన్న ఊళ్ళోకి వచ్చారండి. నిన్న సాయంకాలం మన గెస్ట్ హౌస్ దగ్గర వాళ్ళ జీపులు మన వాళ్ళు 2-3 చూశారంట. ఆడు మన విజయబాబు గారిని ఏదైనా. రాయుడు అంత ధైర్యం ఉందా? మన విజయబాబు అంత తక్కుతున్నాడా? విజయ్ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడో మీకంటే నాకు బాగా తెలుసు. వాడు తాడి కట్టే టైం కరెక్ట్ గా వస్తాడు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. అగండి. ముహూర్తం టైం లోపల ఇలాంటి డౌట్లు ఏమైనా వచ్చినా సరే నోరు మూసుకుని పనులు చూసుకోండి. కృష్ణబాబు తెలిస్తే బాగుండదు. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురావాలి. బాబు, పెళ్లి కుమారుని పిలవండి. బాబు, పంతులు గారు రమ్మంటున్నారు. ఎందుకు కావాలరా పెళ్లి? అసలు ఎవరా మిమ్మల్ని ఇక్కడ రమ్మంది? మరి బయటపండి. నీ మేనల్ని పర్మనెంట్ గా లోపలికి తోయించి ఆ తర్వాత బయటకు వెళ్తాను. మా కృష్ణబాబు గురించి తప్పుగా మాట్లాడావో నరికేస్తాం, జాగ్రత్త. ఆగండి, ఆగండి, కూర్చోండి. నువ్వెందుకు వచ్చావో, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పరా రాయుడు. ఏంట్రా చెప్పేది? నీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయి మీద మోసపడి దానికి తాళి కట్టడం కోసం నీ తమ్ముడికి ద్రోహం చేస్తావరా? ఎవరా ద్రోహం చేసింది? చిన్నతనం నుంచి వాడి బతుకు నాశనం చేసింది నీ చిన్నరా. దాని కడుపులో పుట్టిన నీ మేనల్ని నువ్వు వీధిలో విసిరేస్తే వాడిని దగ్గర తీసుకుని సౌతి తమ్ముడిని కూడా తన సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్న దేవుడు రా నా మేనల్డు.
మా కృష్ణబాబు గురించి చెడుగా మాట్లాడావంటే నేనే కాదు ఇక్కడున్న జనం కూడా నిన్ను నరికి పాతేస్తారు. గొర్రెల మందులు అరవకండి. ఆ పీటల మీద కూర్చున్న పిల్లకి ఆయన తమ్ముడు విజయ్కి మధ్య ఎంత ఉందో రండి, మీరే చూడండి. కాలేజీలో చదువుకున్నంత కాలం విజయ్ ఆ పిల్ల ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరిని విడదీయడానికి విజయ్ని అమెరికా పంపించి ఆ పిల్లని తెచ్చి కొంపలో పెట్టుకున్నాడు. తీరా విజయ్ అమెరికా నుంచి తిరిగి వచ్చి ఆ విషయం తెలుసుకుని ఆయన నిలదీసేసరికి వాడిని చంపి ఇప్పుడు ఆ పిల్ల మెడలో తాళి కట్టబోతున్నాడు. ఏది అబద్ధమో ఏది నిజమో ఇప్పుడే నిరూపిస్తాను. రైట్, ఓపెన్ చేయండి రా. ఒరేయ్, నా తమ్ముడి ప్లేస్ లో నీ తమ్ముడున్నాడని షాక్ అయ్యావా? ఒరే రాయుడు, మా నాన్న నువ్వు చంపి ఆ శిక్ష నాకు వేయించావు, అనుభవించాను. నేను ప్రేమించిన పిల్లను నా చేతులతోనే చంపుకునేలా చేసి నన్ను జైలుకి పంపించావు, అది కూడా అనుభవించాను. ఇప్పుడు నా తమ్ముడిని నువ్వే చంపి ఆ హత్యను నా మీద వేసి మళ్ళీ నన్ను జైలుకి పంపాలనుకుంటున్నావు. ఎన్నిసార్లు అబద్ధాన్ని నిజం చేస్తావురా? ఎన్నిసార్లు అన్యాయాన్ని గెలిపిస్తావు? 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలిబానుతో కూలినట్టు, 100 తప్పుల్ని వాగిన శిశుపాలుని సుదర్శన చక్రం నరికినట్టు నిన్ను నీ అన్యాయాన్ని అడ్డంగా నరికే ఛాన్స్ ఆ భగవంతుడు నాకు ఇప్పుడు ఇచ్చాడురా. అందుకే నా తమ్ముడిని నేను కాపాడుకోగలిగాను. పెళ్లికి ఇక్కడ ఉండకుండా నా తమ్ముడు తన ఫ్రెండ్స్ ని సిటీకి తీసుకెళ్లిన టైంలోనే నువ్వు ఊళ్ళోకి వచ్చావని తెలిసింది. ఎందుకైనా మంచిదని హార్ట్ అటాక్ వచ్చిన చక్రి నాన్నగారికి ఫోన్ చేశాను. హలో, నేను విజయ బ్రదర్ కృష్ణని మాట్లాడుతున్నాను. చక్రి ఉన్నాడండి? లేదండి, మీ ఊరికే వచ్చాడే. మా ఊరికా? ఎవరు మాట్లాడింది? చక్రి ఫాదర్ని. సార్, మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యానికి బాగానే ఉంది. ఎనీ ప్రాబ్లం? ఎస్, ప్రాబ్లం. సార్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట, ఎక్కడున్నారు? తమ్ముడు, తెల్లారి పెళ్లి టైంకి నువ్వు సిటీకి వెళ్ళి పోలీసులను తీసుకురా. ఈ ఆల్బమ్ ఈ విజయగాడి బాడీతో ఆ కృష్ణగాడిని ఎలా పైకి పంపాలని నేను చూసుకుంటాను. రండ్రా. వీడిని పెట్లో పడాయనరా. తాళం వేసి మీరు బయట కాపలా ఉన్నట్రా. నేను వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. తమ్ముడు, తమ్ముడు. అనయ్య, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? పెళ్ళి అయిపోయిందా? అవుతుంది. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది. కానీ తాడి కట్టేది నేను కాదు, నువ్వు. అనయ్య, అవును, నీకోసం ప్రాణాన్ని ఇచ్చి అన్నయ్య నువ్వు కోరుకునే జీవితాన్ని ఇవ్వలేడు అనుకున్నావా? అది కాదన్నయ్య. వద్దు, నాకేం చెప్పదు. నాకంతా తెలిసిపోయింది. శిల్ప నేను ప్రేమించుకోలేదు. అయినా పరిస్థితులు మమ్మల్ని పెళ్లి వైపుకి తిప్పాయి. కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది నిజం కాబట్టి ఇన్ని మార్పులు జరిగాయి. పద. అలా నా తమ్ముడిని కాపాడుకోగలిగి నేను మీ అసలు రంగు ప్రజల ముందు బయట పెట్టడం కోసమే ఇంతసేపు ఆగాను. మీలాంటి వాడు 1,000,000 మంది కూడగట్టుకొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరురా. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటి గుమ్మానికి కట్టిన పచ్చ తోరణం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మనిషిని తిట్టి దారిలో పెట్టచ్చు, పసుపును కొట్టి దారిలో పెట్టచ్చు. కానీ తిట్టిలా కొట్టినా మీకు మాత్రం బుద్ధి రాదురా. పొండిరా బయటికి, పొండి. రా తమ్ముడు. తల్లి తెరవేయండి రా.
కృష్ణ ఆ గొడ్డలు నాకు ఇచ్చి నేను జైలుకి వెళ్తాను. నీలాంటి మంచి మంచి ఊళ్ళో ఉండాలి కానీ జైల్లో కాదు. ఆ గొడ్డలు నాకు ఇచ్చేయరా. ఈ గుడ్డలు నాకు ఇచ్చే అన్నయ్య, నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వు. వద్దురా, నువ్వు శిల్ప నూరేళ్లు కాపురం చెయ్యాలి. ఈ ఊరి బాగోగులు మీరే చూసుకోవాలి. బాబు ఆ గొడ్డలు నాకివ్వండి. నాకివ్వండి. వద్దు, నా కోసం మీరెవరూ బలి కావద్దు. రక్తంతో రాసిన చరిత్ర నాది. ఆ మరొకరు మరొకరి బతుకు మీద పడ్డం నాకు ఇష్టం లేదు. నాతో మొదలైన కథ నాతోనే ముగిసిపోవాలి. అదే న్యాయం. నా జీవితంలో ఒకసారి భయంతో జైలుకెళ్ళాను, మరోసారి బాధతో జైలుకెళ్ళాను. కానీ ఇప్పుడు గర్వంగా జైలు కడుతున్నాను. న్యాయం చేశానన్న సంతోషంతో పెడుతున్నాను. మా జీవితాలతో ఊరోళ్ళ బతుకులతో ఆడుకున్న రాక్షసుల్ని అంతం చేసినందుకు ఆనందంగా జైలు కడుతున్నాను. ఇకనైనా అందరూ హాయిగా బతకండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం